వర్ష సూచన కొనసాగుతుంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ ప్రకటించింది. రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. రాగల 48 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. 30 నుంచి 40 కిలోమీటర్ల ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. 24న ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అటు రాష్ట్రం మీదుగా కొనసాగిన ఉపరితల ఆవర్తనం అల్పపీడన ద్రోణి బలహీనపడ్డాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అటు హైదరాబాద్ లో మళ్లీ వర్షం మొదలైంది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షం కురుస్తోంది. ఉప్పల్, హైత్ నగర్, ఎల్బీ నగర్, మణికొండ, టోలీచౌకీ, వనస్థలిపురం, మెహదీపట్నం, లంగర్ హౌస్, మాసబ్ ట్యాంక్, నాగోల్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అటు మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగాయి. తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన కొనసాగుతుంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ ప్రకటించింది. రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. రాగల 48 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. 30 నుంచి 40 కిలోమీటర్ల ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. 24న ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అటు రాష్ట్రం మీదుగా కొనసాగిన ఉపరితల ఆవర్తనం అల్పపీడన ద్రోణి బలహీనపడ్డాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అటు హైదరాబాద్ లో మళ్లీ వర్షం మొదలైంది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షం కురుస్తుంది. ఉప్పల్, హైత్ నగర్, ఎల్బీ నగర్, మణికొండ, టోలీచౌకీ, వనస్థలిపురం, మెహదీపట్నం, లంగర్ హౌస్, మాసబ్ ట్యాంక్, నాగోల్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. దీంతో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అటు మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగాయి.